కనిపించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి. నమస్కారం. ఈరోజు నవ స్వర్ణాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 268 అన్నా క్యాంటీన్లలో ఆయన 76వ జన్మదినం సందర్భంగా 76 లక్షల రూపాయలు నారా భువనేశ్వరి అమ్మగారు డొనేట్ చేస్తూ ఈరోజు టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రతి అన్నా క్యాంటీన్లో 3 పూట్ల అల్పాహారం అందరి ప్రజలకు ఉచితంగా పంపించడం జరిగింది. దీనికి గాను అందరిలాగా కాకుండా ప్రజల సేవ కోసమే మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఉంటారు. దానికి నిదర్శనం ఈరోజు కూడా జరుగుతూ ఈ ఆంధ్రప్రదేశ్ని ఎత్తిస్తుండగా 76 ఏళ్ళ వయసులో కూడా 26 ఏళ్ళు 30 ఏళ్ళు యువకుడులా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి ప్రతి ఒక్కటి ఆయన దూసుకెళ్తూ రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తూ ఇలాంటి మహాత్మైన నాయకుడిని 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడి నా అటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నవ ఆంధ్ర నిర్మాత ఈరోజు మళ్ళీ ఈ నెక్స్ట్ 30 ఏళ్ళ జనరేషన్కి ఇవాళ ఆయన మరి ఒక దారి వేస్తూ ఉన్నాడు. అదే చదువు, క్వాంటమ్ వ్యాలీ, ఎన్నో ఇట్లా నెక్స్ట్ ఏఐ ఇట్లా దాంట్లో ఇప్పుడు ముందు పోయి మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు జనరేషన్ వాళ్ళు కూడా రేపొద్దున్న ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉన్నది. ఆయనకు ఒక విజన్ ఉన్నది. ఆ విజన్ ద్వారా ప్రజలకి మంచి చేయాలని అహర్నిశలు ఆయన ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ దిక్సూచి అయినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఆయన జన్మదినాన్ని వాళ్ళ సొంత ఇంటి మనిషి జన్మదినంగా భావిస్తూ అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి యావత్ భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఇవాళ ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కారణం ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని అలాగే తెలుగువాడు అనే పదానికి ప్రపంచ దేశాల్లో ఈరోజు తెలుగువారు ఖ్యాతి చెందుతున్నారంటే దానికి దారి వేసిన వ్యక్తి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో రైతు కుటుంబాలు రైతు పరిస్థితి దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో
ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఉన్న చాలామందికి ఆ రోజు ఆయన విద్య అనేది మీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్ అంటే పెద్ద అవగాహన లేని టైంలో ఆ రోజు ఉన్న యువతకి ఆయన దారి చూపిస్తే ఆ రైతు కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఈరోజు ఫారిన్లోన ఎక్కడెక్కడంటే కూడా ఈరోజు తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్నారంటే దానికి కారణము, దానికి దారి వేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎన్నో ఆయన ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు. ప్రజల వద్దకే పాలనని అప్పట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఆ ఊరు మున్సబ్ను, ఆ ఊరు పెద్దలను కలిసే పరిస్థితి, వాళ్ళ ద్వారా పోయి ఆ ఊరు ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి ఉండింది. అటువంటి వాతావరణం నుంచి ఎమ్మెల్యేలంటే జనం వద్దకే రావాలని చెప్పి, అధికారులంటే జనం వద్దకే రావాలని ప్రజల వద్దకు పాలన తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలా రైతు బజార్ అయితేనేవి ఎన్నో 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 ఆయన చేసినవి చెప్పాలంటే చాలా చెప్పబడుతుంది. అన్ని సంస్కరణలు తెచ్చిన మహానాయకుడు ఆయన. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వస్తుందని ఆ తిరుపతి వెంకన్న ముందే ఊహించాడేమో. ఆ రోజు అంత ఎత్తున ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆయన బతికి బయటికి వచ్చినాడు. దానికి ఈ ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని వెంకటేశ్వర స్వామి ముందే ఊహించి రేపు ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చాల్సిన మహానాయకుడు నువ్వు అని చెప్పి ఆయనకి ఆ రోజే ఆశీర్వాదం చేసుకోవడం జరిగింది. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నవ ఆంధ్ర నిర్మాత ఈరోజు మళ్ళీ ఈ నెక్స్ట్ 30 ఏండ్ల జనరేషన్కి ఇవాళ ఆయన మరి ఒక దారి వేస్తూ ఉన్నాడు. అదే చదువు, క్వాంటమ్ వ్యాలీ, ఎన్నో ఇట్లా నెక్స్ట్ ఏఐ, ఇట్లా దాంట్లో ఇప్పుడు ముందు పోయి మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 30 ఏండ్లు జనరేషన్ వాళ్ళు కూడా రేపొద్దున్న ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉన్నది. ఆయనకు ఒక విజన్ ఉన్నది. ఆ విజన్ ద్వారా ప్రజలకి మంచి చేయాలని అహర్నిశలు ఆయన ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఒక రైతాంగం విషయంలో అయితేనేమి, విద్యార్థుల విషయంలో అయితేనేమి, ఇండస్ట్రీల విషయంలో అయితేనేమి ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇవాళ మనము ఆంధ్ర రాష్ట్రంకి చూస్తాను. గత 2 ఏళ్ళు ముందు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉండింది, కరెక్ట్గా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉండింది. అటువంటిది ఈరోజు అంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పరిస్థితిలో 2 ఏళ్ళ పాలనలోనే ఆయన మళ్ళా జీతాలు, 1వ తారీఖు పెన్షన్లు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇచ్చాడో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా ప్రజలకి అందుబాటులో తెచ్చేదానికి ఎంత కృషి చేసింటాడనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. అలాగే పోలవరం, నిలబడిపోయిన పోలవరాన్ని ఇంకొక సంవత్సరంలో నెక్స్ట్ పోలవరాన్ని కూడా స్టార్ట్ చేస్తాడు. అమరావతిలో దాదాపు 54,000 కోట్లతో ఈరోజు అమరావతిలో పనులు జరుగుతున్నాయి. రాజధానిలో ఒకవైపు రాజధాని, ఒకవైపు పోలవరం ప్రాజెక్టు, అలాగే మొత్తం ఎక్కడైతే నీటి ప్రాజెక్టులు ఉన్నాయో అక్కక్కడ కూడా అంతా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని, ఆర్ఎస్ఆర్ ఇండస్ట్రీ అయితేనేమి, గూగుల్ అయితేనేమి, ఇలా కొన్ని కోట్లకు సంబంధించిన, లక్షల కోట్లకు సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశానికి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాబోయే 30 సంవత్సరాలు వచ్చే పిల్లలు ఎడ్యుకేషన్లో ముందుకు వచ్చే వాళ్ళందరి కోసం రాజబాట చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు ఆయన నిండు ఆరోగ్యంతో
మళ్ళా మన ఆంధ్రప్రదేశ్కి దాదాపు ఇంకొక 3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద 3వ దేశంగా తొందరలోనే భారతదేశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా ప్రపంచంలోనే మన యొక్క రాజధానిని ఒక గుర్తింపైన నగరానిగా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు. అటువంటి మహానుభావునికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆయన ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండుగా ఆయన కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా తెలుగు ప్రజలందరూ కూడా కోరుకోవాలని నా యొక్క విన్నపం. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదినం తరపున ఆదోని తెలుగుదేశం పార్టీ తరపున అందరూ కూడా నాయకులందరూ కూడా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. 76వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. మన ఆదోని మండలం మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి బ్రహ్మాండంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు బాగుంటే పార్టీ బాగుంటుంది, పార్టీ బాగుంటే మేము బాగుంటాము అనే ఉద్దేశంతో ఆయన ఆరోగ్యంతో ఇంకా 10 కాలాలు బాగుండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు బాగుంటే మన పార్టీ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుంటారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే అమ్మ భువనేశ్వరి గారు మంచి నిర్ణయం తీసుకునింది. అన్న క్యాంటీన్లకి 76 లక్షలు ఇచ్చి ప్రతి పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా తీసుకుంది. ఈ విధాన్ని మన ఆదంలో ఎవరైనా కానీ బర్త్డేలు జరుపుకునేటప్పుడు ఇక్కడ వచ్చి టోకన్లు తీసుకొని పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ విధానంలో పోతే బాగుంటుందని నా ఒక కోరిక. ప్రతి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉన్నా అన్న క్యాంటీన్లో ఇచ్చి పేదవాళ్ళకి అన్నదానం చేపిస్తే మంచి జరుగుతుందని అమ్మ భువనేశ్వర్ గారికి కానీ మనము ధన్యవాదాలు.